ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు రాజకీయంగా రావాల్సిన అవసరం ఉందా? లేదు ఓ సోషల్ యాక్టివిస్ట్‌గా రావాల్సిన అవసరం ఉందా? ఒ మీ విశ్లేషణలో ఏంటి? ఒకటి గోపి గారు, ఇదే కూటమి ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అయ్యి ఫెయిల్యూర్‌గా ఇదే ముందుకెళ్తే మాత్రం ప్రజలు ప్రత్యామ్నాయం తయారు చేసుకుంటారు. రాజకీయ ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది. 100% ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని 82లో అంటే 10 నెలల్లోనే ఫెయిల్యూర్ కళ్ళ ముందు కనపడుతుంది. అనడానికి కళ్ళ ముందు కనపడుతుందండి. ఇప్పుడు హ్మ్. మనం 30, 40 ఏళ్ల నాటి ప్రింట్ మీడియాలో లేము. ఆఫ్‌కోర్స్. 20 ఏళ్ల నాటి 9 గంటలకు వచ్చే బులెటిన్ టైమ్‌లో లేము మనం. హ్మ్. సాయంత్రం 7:00, 9:00 వచ్చే బులెటిన్‌లు చూసుకొని ఇదే ప్రపంచం అని చూసుకునే స్థాయిలో లేము. దూరదర్శన్ రేడియో వార్తల్లో లేం గదా! లేము ఇవాళ. ఇవాళ క్షణాల్లో ఇట్ట మాట్లాడగానే క్షణాల్లో అట్టా ఎళ్ళిపోతాంది. సోషల్ మీడియాలో దొన్నేనిందంటే దొండగట్టేయమంటున్నారు. అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఏదైనా క్షణాల్లో ప్రజల కళ్ళ ముందుకొచ్చేస్తుంది. ఒక నిర్ణయానికొచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేసే కార్యాచరణ అంతా కూడా దీన్ని బ బ ప వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొనేటట్టు లేకపోతాంది. వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని కలగజేసే విధంగా మీ ఇది లేకపోతాంది.